నమస్తే గురుగారు. నమస్కారం మా ఫాతిమా. ఎలా ఉన్నారు? బాగున్నా ఫాతిమా. ఓకే. సో ఇప్పుడైతే గురుగారు ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఇంకొకటి గురుగారు, నాకు కూడా డౌట్, చాలా మంది చెప్తుంటారు మకర రాశి వాళ్ళకి క్రోకోడైల్ బుద్ధులు ఎక్కువ ఉంటాయి అని అంటుంటారు. ఇదైతే నిజమే అంటారా? నిజమే. క్రోకోడైల్ పట్టుదల ఉంటుంది. పట్టుదల అంటే ఏదైనా పని పట్టుకుంటే వాళ్ళు సక్సెస్ అయ్యేదాకా వదలరు. మోస్ట్ డిసిప్లిన్డ్ అనమాట మకర రాశి వాళ్ళు. ఓకే. అందువలన ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఒంటరిగా. ఇకపోతే ప్రస్తుతం మనకి ఈ మకర రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో 2025 సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే మనకి గురుడు మారిపోయాడు. గురుడు మిథున రాశిలోకి వచ్చేసాడు మే 14 తర్వాత. రాహువు కుంభరాశిలోకి వచ్చేసాడు మే 18 తర్వాత. సో వీటి యొక్క పరిస్థితి రీత్యా మకర రాశి వారికి కొంచెం గురుబలం తగ్గింది. ఓకే. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఖర్చులు కూడా పెరుగుతాయి. మకర రాశి వాళ్ళంతా కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతారు నీలాగా. నాలాగా మళ్ళీ నన్ను కూడా మధ్యలో లాగుతారు. అలా అంటే ఖర్చులకి ఎక్కువ, సౌందర్య పోషణకి, విందు వినోద కార్యక్రమాలకి, వీటిలన్నిటికీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. అది తగ్గించుకుందామని అనుకుంటారు కానీ తగ్గించుకోలేకపోతారు. ఏం చేస్తాం గురుగారు, మేకప్ వేసుకొని ఉంటేనే కదా జనాలు చూస్తారు మమ్మల్ని కూడా. అవును. అలా ఈ మకర రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా కూడా న్యాచురల్ బ్యూటీస్ అనమాట, మళ్ళీ నీలాగా. అబ్బో, మళ్ళీ నాకే పంచు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి వృత్తుల్లో బాగుంది, ఖర్చుల్లో బాగుంది. ఇక ఏ రకం వ్యాపారాలు చేయాలి అని అంటే మనకి ఐరన్ సంబంధమైనటువంటివి, ఆయిల్, ఫ్యాట్స్, ఫుడ్ ఐటమ్స్, అలాగే మెషినరీ ఎక్కడైతే ఐరన్ మెషినరీ ఎక్కడైతే ఉంటుందో అటువంటి బిజినెస్ అన్నీ చేయొచ్చు. వెల్డింగ్ షాప్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనకి ఈ జూపిటర్ కొంచెం పరిస్థితి బలం తగ్గింది కాబట్టి గురుడు, అందువలన చిట్టి పాటల వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి అందరికీ కూడా సెక్యూరిటీ పెట్టుకుని డబ్బులు ఇవ్వాలి వీళ్ళు. లేకపోతే కనుక తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మకర రాశి వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి, కోర్టుల వరకు వెళ్ళారు. లాస్ట్ మంత్ లో కూడా వాళ్ళకి మేలో కూడా ఇలాగే మేము కొట్టుకొని చేస్తున్నాం అని అంటున్నారు. ఈసారి కూడా అంతేనా గురుగారు? అంటే ఇంకా చాలా టైం ఉంటుంది. ఒక్కసారి వీళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేశారనుకో 1 year దాకా ఫైట్ ఉంటానే ఉంటుంది అనమాట. అంటే మకర రాశి కదా వీళ్ళు పట్టుదల. ఫస్ట్ నువ్వు మాట్లాడాలా, అప్పుడే నేను మాట్లాడతా, ఎస్ అలాగే ఉంటుంది. బెంచ్ మీదకి ఇంకా కోర్టులో ఉన్నటువంటి కేసులు కొన్ని లేవు. అయితే ఉద్యోగాలు చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఉంటారు కదా, ఢిల్లీలో ఎక్కడో హస్బెండ్ చేస్తున్నాడు అనుకో, హైదరాబాద్లో ఎక్కడో వైఫ్, అట్లా ఆ రీత్యా అయినా సరే కొంచెం దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వాళ్ళ పిల్లల విషయంలోకి వచ్చేసరికి సంతానం వల్ల చికాకులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కోల్డ్ స్టోరేజ్, హాస్టల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇక పబ్లిక్ రిలేషన్స్ మకర రాశి వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ నెలలో పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. రాహువు ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి మాయ మహానగరంలో మాయగాడిలాగా వీళ్ళ మాటలకు మెస్మరైజ్ అందరూ. సో మాయాశక్తి ఎక్కువైపోద్ది వీళ్ళకి, ఫ్యాన్స్ ఎక్కువైపోతారన్నమాట. ఇప్పుడు చూడు, నీకు మకర రాశి వాళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ అయిపోతారు ఈ వీడియో అయిపోయిన తర్వాత. అలా మరి ఈ మకర రాశి వాళ్ళంతా కూడా ఒక జాగ్రత్త తీసుకోవాలమ్మా. ఏంటి గురుగారు ఆ జాగ్రత్త? నోటికి సంబంధించి దుర్వ్యసనాలు అలవాటు చేయడానికి గ్రహం ట్రై చేస్తూ ఉంటుంది. రాహు కదా, వీళ్ళు దొరకకూడదు. జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు. సో మద్యపానానికి, సిగరెట్లకి దూరంగా ఉంటే చాలా మంచిది. వీలైనంత వరకు నిషేధించుకుంటే ఇంకా మంచిది. చాలా మంది కొత్త అలవాట్లు వచ్చేస్తాయి అనమాట. లేని వాళ్ళు ఉన్న వాళ్ళు చూసుకోమను, టెస్ట్ చేసుకొని చూడండి. టెస్ట్ కూడా చేసుకోమంటున్నారు గురువు గారు. మరి టెస్ట్ చేసుకోండి, కమెంట్ల రూపంలో తెలియండి. బ్యాడ్ కమెంట్స్ దయచేసి పెట్టొద్దు. అయితే ఈ యొక్క కేతువు మనకి సింహరాశిలోకి వచ్చాడు కాబట్టి ఏమైందంటే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పాపం. అయ్యో, ఎప్పుడు సరైనటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటే. ఎప్పుడైనా సరే మనం ఫ్రెండ్షిప్స్ మనకి లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళతో చేయాలి. అలా కాకుండా వాళ్ళ మనస్తత్వం వేరు మన మనస్తత్వం వేరు అన్న వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేశారనుకో, అప్పుడు డిప్రెషన్లకి ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమ కేతు వచ్చాడు.
ఓకే. తర్వాత ఒంటరిగా వీళ్ళు ఎప్పుడూ ఉండకూడదు. విదురుడు తన నీతి సూత్రాల్లో చెప్పాడు, ఒంటరిగా భోజనం చేయకూడదు, ఒంటరిగా నిద్రించకూడదు. అందరూ నిద్రపోయినప్పుడు మకర రాశి వాళ్ళు ఒంటరిగా మేల్కొని ఉండకూడదు. అందరూ పడుకున్నప్పుడు వీడు మేల్కొని ఉండకూడదు. అలాగే అందరూ పడుకున్నప్పుడు అందరూ మేల్కొని ఉన్నప్పుడు వీడు ఒంటరిగా వేరే చోట పడుకోకూడదు. ఎందుకంటే డిప్రెషన్, కేతు కాటేసేయడానికి అవకాశం ఉంటుంది డిప్రెషన్ని. ఎందుకంటే వీళ్ళ మకర రాశి వాళ్ళు ఇంచుమంచుగా 30% మకర రాశి వాళ్ళకి భార్యలు తంతారనమాట. అంత అంటే మామూలు తిట్టడాలు కాదనమాట. సో మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కొట్టుకొని చేస్తారు. అందువలన ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబులు రావట్లేదండి అని అనేటటువంటి వాళ్ళకి కొత్తగా జాబులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు విదేశాలకు వెళతారు. అప్పుల బాధ చాలా మందికి ఉంది. ఎందుకంటే ఇళ్ళు అవి కట్టారు, కొన్నారు చాలామంది, ఈఎంఐలు. అసలు జోక్ ఏంటంటే మామగారి మీద కోపంతో భార్యల మీద చూపిస్తారు వీళ్ళు. అందువలన విధానాలు మార్చుకొని ఈ మకర రాశి వాళ్ళు కనుక ముందుకు వెళితే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, పౌల్ట్రీ, తర్వాత ఈ యొక్క ఆవుల పెంపకం, మేకల పెంపకం, ఇవన్నీ కూడా అచ్చొచ్చినటువంటి లాభాలు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఆనరబుల్ జడ్జెస్కి వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదొక శుభవార్త వాళ్ళకి. తర్వాత ఆల్రెడీ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి. సో ఇంకా ఎవరైనా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ప్యానల్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులతో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు కోర్టు కేసు గెలుస్తారంటారా? కోర్టు కేసులు వీళ్ళకి మకర రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేవు ఈ నెలలో. కాబట్టి ఎక్కువ అడ్జర్న్మెంట్స్, వాయిదాలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా బెంచ్ మీదకే రాలేదు. ఎవరికైతే ట్రయల్స్కి వచ్చినాయో అటువంటి వాళ్ళకి కొంతమందికి ఏదైనా శాతం తక్కువ అనమాట. 30% వీళ్ళకి గురుబలం కూడా తగ్గింది కాబట్టి 30% మంది సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు. మిగతా ఎంతకన్నా వీళ్ళ భార్యలకే అనుకూలంగా ఉంటాయి. అదే సివిల్ కేసెస్, భూమి సంబంధాలు అయితే మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. పెళ్ళం చేతిలో ఓడిపోవాలని ఉందన్నమాట మకర రాశి వాళ్ళకి. అందువలన తప్పదు, ఈ యొక్క ఇది కాంప్రమైజ్ అయిపోవడం బెస్ట్. ఎందుకు పరుగు పోతుంది అనవసరంగా మకర రాశి వాళ్ళు. అయితే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురువుగారు? ముందుగా ఆరోగ్యం పాడవకుండా, వీళ్ళు బాటిల్స్ మీద బాటిల్స్ లేపకుండా, నోటికి సంబంధించి సిగరెట్ల మీద సిగరెట్లు లేపకుండా, నోటికి సంబంధించి టెంప్ట్ చేస్తాడు రాహు. సో ఆ రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క రాహుకి మనము మేడి చెట్టు, రావి చెట్లను చూసి మామూలు చెట్లు అనుకుంటాం. దేవతా వృక్షాలు అవి. మన యొక్క పాపాలని అవి ఇలా లాగేస్తాయి, తీసుకొని పాజిటివిటీ ఇస్తారు వాళ్ళు. అందువలన ఈ యొక్క రావి చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకుంటే సరిపోతుంది.